హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి అభ్యర్థులంతా కూడా జిల్లా స్థాయిలో విడుదలయ్యేటువంటి అవుట్ సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాల గురించి చాలా రోజుల నుంచి అడుగుతున్నారండి. మరి జిల్లాల వారీగా ఇవైతే విడుదలవుతున్నాయండి. స్టేట్ మొత్తం కూడా ఒకేసారి విడుదల కావు, జిల్లా వైజ్గా. ఓకేనా, డిస్ట్రిక్ట్ సెలక్షన్ బోర్డు వారే వీటిని కండక్ట్ చేస్తారు, జిల్లాకు సంబంధించినటువంటి వారు. కాబట్టి ఈరోజు కూడా మనకు ఒక కొత్త నోటిఫికేషన్ ఒక జిల్లా నుంచి రావడం జరిగిందండి. మరి అందులో అకౌంటెంట్ ఉద్యోగాలు, డేటా అనలిస్ట్ ఉద్యోగాలు, గ్రేడ్ 4 ఉద్యోగాలు అయితే అందులో ఉన్నాయి. మరి వీటికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎవరు అర్హులు అనే వివరాలు అయితే మనం ఈ వీడియోలో చూద్దాము. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏ జిల్లాకు చెందిన వారో కామెంట్ చేయండి. తప్పకుండా మీ యొక్క జిల్లాకు వచ్చినటువంటి అప్డేట్స్ తెలియజేస్తాను. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి ప్రతి ఒక్కరు. ఎవ్రీవన్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ముఖ్యంగా ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఏపీ టెట్ డిఎస్సి మరియు తెలంగాణ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారికి, ఏపీ గ్రామ వార్డు సచివాలయం, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి బంపర్ ఆఫర్ అండి. మరి 6 నెలల వ్యాలిడిటీతో ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. జస్ట్ 500 వ్యాలిడిటీతో 500 రూపీస్తో 6 months వ్యాలిడిటీతో అందిస్తున్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోంబో ప్యాక్ కూడా అందుబాటులో ఉంది. మరియు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి 50,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందండి. ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి. ఓకే, సో గాయస్, మొదటి ఈ యొక్క అప్డేట్ చూసినట్లయితే ఐసిడిఎస్లో ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం. చిత్తూరు జిల్లా పంచాయతీ స్త్రీ శిశు సంక్షేమ శాఖ పరిధిలో పలు విభాగాల్లో ఒప్పంద ప్రాతిపాదికన ఖాళీలను నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుగా ఐసిడిఎస్ పిడి నాగశైలజ గారు పేర్కొన్నారు. జిల్లా సమన్వయ కార్యకర్త, జిల్లా ప్రాజెక్టు సహాయకులు. ఓకేనా, జిల్లా ప్రాజెక్టు సహాయకులను మరి బంగారుపాల్యము, పలమనేరు, బైరెడ్డిపల్లి, శాంతిపురం, కుప్పం, పుంగనూరులో బ్లాక్ ప్రాజెక్టు సమన్వయకర్తలు నియమించనున్నారు. నెక్స్ట్, బాలల పరిరక్షణ విభాగంలో సంరక్షణాధికారి, కౌన్సిలర్, సోషల్ వర్కర్, అకౌంటెంట్, డేటా అనలిస్ట్, అవుట్ రీచ్ వర్కర్, ఆయా, వన్ స్టాప్. నెక్స్ట్, సఖీ సెంటర్లలో కూడా మరి సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్, పారాలీగల్, లాయర్, పారామెడికల్, సోషల్ కౌన్సిలర్, కార్యాలయ అసిస్టెంట్ సిబ్బంది, కాపలాదారు, ఈ విధంగా మనకు చాలా అంటే చాలా ఖాళీలను అయితే భర్తీ చేస్తున్నారండి. సో ఈరోజు మనకు పేపర్ ప్రకటన రావడం జరిగింది కాబట్టి అఫీషియల్గా chitturu.ap.gov.in వెబ్సైట్లో అర్హతలకు సంబంధించి, అప్లికేషన్కి సంబంధించినటువంటి అన్ని వివరాలు మనకు అప్డేట్ అవుతాయండి. సో ఒకసారి అయితే చెక్ చేస్తూ ఉండండి. ఈ నెల 10వ తారీఖులోగా మనమైతే జిల్లా ఐసిడిఎస్ కార్యాలయాల్లో వెళ్ళి కనుక్కొని అప్లై అయితే చేయవలసి ఉంటుంది. ఓకేనా, దీనికి సంబంధించినటువంటి విద్యార్హతలు కొన్ని గ్రేడ్ 4 ఉద్యోగాలకు కేవలం 10వ తరగతి అర్హత ఉంటే సరిపోతుంది. నెక్స్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ కావచ్చు, నెక్స్ట్ డేటా అనలిస్ట్ కావచ్చు, వాటికి డిగ్రీ ఉండాలండి. కొన్ని పారామెడికల్ కోర్సెస్ ఉన్నాయి, వాటికి కంపల్సరిగా సంబంధిత విభాగంలో ఏంటంటే డిప్లొమా అయితే చేసి ఉండాల్సి ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా అయితే ఉంటుందండి, అందరు కూడా గమనించాలి. ఫుల్ డీటెయిల్స్ మనకు chitturu.ap.gov.in వెబ్సైట్లో అయితే అందుబాటులో ఉంటాయండి. ఇంకా రిలీజ్ కాలేదు, చూశాను, బట్ వన్స్ రిలీజ్ అయిన తర్వాత మీకైతే కంప్లీట్ డీటెయిల్స్ అందచేయడం జరుగుతుంది. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అన్ని జిల్లాల్లో అయితే ఈ యొక్క ఉద్యోగాలు విడుదలవుతుంటాయి, మీకు ఎప్పటికప్పుడు అందజేస్తూనే ఉంటాను డీటెయిల్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.